కర్రలతో రైతులు కావలి కాస్తున్నారు. టార్చ్ లైట్లు పట్టుకొని రాత్రి పొలం బాట పట్టారు. అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పాట్లు పడుతున్నారు. వారిపై దాడులు చేస్తున్నా పహారా కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అడవి పందుల బెడదపై రైతుల పోరాటం గురించి స్పెషల్ స్టోరీ. పంటల కోసం రైతులు జాగరణ చేస్తున్నారు. అడవి పందుల నుంచి రక్షించుకోవడానికి కాపలా కాస్తున్నారు. పంటల చుట్టూ మంటలు వేస్తున్నారు. ఏలుగడ్డని మరిపిస్తున్నారు. మైకులతో శబ్దాలు చేస్తున్నారు. అడవి పందులని తరుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవి పందులతో రైతులు పడుతున్న ఇబ్బందులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట పొలాలపై అడవి పందులు దండయాత్ర చేస్తున్నాయి. మందలుగా వచ్చి పత్తి, మొక్కజొన్న, సోయా, శనగ, జొన్న, గోధుమ, కంది పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటిని వదిలి పొలాల్లోనే నివాసం ఉంటున్నారు. అడవి పందులను తరిమేందుకు రాత్రులు కావలి కాస్తున్నారు. పొద్దుగాల పొద్దుగా చూడాలా చేయాలా మా అచ్చడి గ్యారంటీ కాదు. అది పందులు పడిపోతే ఒక మంద వచ్చిపోతే 20-30 పందులు వస్తాయి. వచ్చిపోతే కథం పంట నష్టమే నష్టం. ఇంటికి వచ్చేస్తే గ్యారంటీ లేదు. అది అన్ని పంటలకి నష్టం చేస్తాయి. ఒక పంటకు లేదు. తర్బూజ చేస్తాయి, మిర్చి చేస్తాయి, టమాటా, కాంకాయ అన్నీ చేస్తాయి. వచ్చి తిరుగుడే అవి ఒక్కొక్కసారి 20-30 పందులు వస్తాయి. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి సాయంత్రం 5 గంటలకే ఇండ్ల నుంచి కర్రలు పట్టుకుని టార్చ్ లైట్తో పంట పొలాలకు వెళ్తున్నారు రైతులు. పందులు రాకుండా భీకర శబ్దాలు చేస్తున్నారు. వాతావరణం ఎలా ఉన్నా కావలికాయ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతుల మీద కూడా అడవి పందులు దాడులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి పూట బాగా పందులు వస్తాయి సార్. పందులు వచ్చి దింగన చేస్తాం, మొత్తం పంట నాశనం చేస్తాయి. అందుకు కావాలి ఉంటున్నాం. రోజు గుంపులుగా వస్తాయి, మొత్తం పాడు చేసి పోతాయి. అందుకుంటున్నాం. ఇప్పుడు నిద్ర సార్, అది తేపకు ఎక్కడ మూల నుంచి వస్తాయి తెలియదు. అది ఇక నిద్ర ఒకడు పండితే ఒకడు నిద్ర తెలివి ఉండబడుతుంది. భయపడం ఇక ఏం చేస్తా, భయపడితే బుక్కెడు అన్నం దొరకది. అడవి పందులను అడ్డుకోవడానికి రైతులు చేయని ప్రయత్నం లేదు. మైకులతో సౌండులు చేస్తున్నారు. పొలాల చుట్టూ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పందుల దాడితో పంట నష్టపోతే సర్కార్ పైసా కూడా చెల్లించడం లేదంటున్నారు రైతులు. పంట పొలాల చుట్టూ మంటలు వేస్తున్నారు రైతులు. పందులు పంట పొలాల వైపు రాకుండా కుంపట్లు రాజేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన పంటంతా అడవి పందుల పాలవుతోందని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కూడా అందే పరిస్థితి లేకుండా పంటలను నాశనం చేస్తున్నాయన్నారు. పందులు వస్తాయని కావలి కాశాము. ప్రతిరోజు వస్తాయి. సాయంత్రం వస్తాయి, ప్రొద్దున వస్తాయి సార్. గుంపులు వస్తాయి. మందలకు వస్తాయి. అవి నేల కొట్టుకుంటాం, కావలి కాసుకుంటా చేస్తాం. 9-9:30 వస్తాం. తెల్లం దాకా ఇటు ఉంటాం. తెల్లం దాకా ఉండి 8 కొట్టేదాకా ఇంటికి పోతాం. ఇత్తు మొత్తం తినేస్తాయి. ఏముంచాయి తోగరిని మొత్తం దింగన చేస్తాయి. దింగన చేసి పోతాయి. అడవి పందులను వెళ్లగొట్టడానికి పంట పొలాల్లో మంచలు ఏర్పాటు చేసుకున్నారు రైతులు. డప్పులు కొడుతూ కేకలు వేస్తూ పందులను తరిమే ప్రయత్నం చేస్తున్నారు. సర్కార్ సబ్సిడీపై సోలార్ కంచెలు ఏర్పాటు చేయాలని, ధ్వంసమైన పంటలకు పరిహారం అందించాలని కోరుతున్నారు. పొద్దున 4 o'clock వచ్చి మినిమం 9 దాకా ఉండాల్సి వస్తున్నది ఇక్కడ మంచి పైన. ఎందుకంటే ఇక్కడ ఉంటేనే కొంచెం మనకు చూసింత కొంచెం ఏమైనా వచ్చినప్పుడు కీకేస్తే ఇంత బయటకు వెళ్ళిపోతాయి. కీకేయకుండా కూడా మన దగ్గరకు వచ్చి కూడా వంట ఇప్పుడు ఈ టైంలో, రాత్రి టైంలో అయితే ఏదైనా డప్పు పట్టుకొని తిరగవలసి వస్తుంది. లేకపోతే సోలార్ పెట్టినా కూడా అసలు వింటాను లేవు. సోలార్ పెట్టినా కూడా మనం ఇక్కడ నుంచి గెలిగిన అంటే సీదా అక్కడి నుంచి పోతే వైర్ తెప్పుకొని అక్కడ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే ఇక్కడ వెళ్ళిపోతాయి. బాగా ఇబ్బంది ఉన్నాయి పందులతో. పందులను తరిమేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రోజురోజుకి అడవి పందుల బెడద ఎక్కువవుతోందంటున్నారు.